ఇది త్రిబులార్ ఓకేనా. త్రిబులార్ వచ్చింది ఆ అమ్మగలు దాటిన తర్వాత త్రిబులార్ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చి టోల్గేట్ దాకా మనం టీ దాటని ఇక్కడ ఆగి ఇక్కడ ఆగిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే షాప్ దాకా ఈ హైవే పోతున్నారు ఆల్రెడీ. ఈ హైవే ఇలా వస్తుంది తిరుపతి హైవే, హైదరాబాద్ తిరుపతి హైవే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది వచ్చి మన కల్వకుర్తి సిటీ అని చెప్పాను టౌన్కి. సో ఇది శ్రీశైలం హైవే ఇటు వచ్చాం మనం కట్ అయ్యి ఈ సైడ్లోకి వెళ్ళి చూసి మళ్ళీ ఈ రోడ్ నుంచి దీన్ని ఎక్కాం. ఎక్కి జయప్రకాష్ నగర్ అని చెప్పాం. సో రాయచూరు నుంచి విజయవాడ హైవే ఇక్కడి నుంచి కలుస్తుంది అని చెప్పారు. ప్లస్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే ఇక్కడి నుంచి కలుస్తుంది చెప్పారు. సో ఇక్కడి నుంచి రెండు హైవేలు కలిసి ఈ టీ జంక్షన్ అని చెప్పాను కదా ఇక్కడ దాకా వస్తుంది. ఆ రాయచూరు విజయవాడ హైవే ఇట్లా వెళ్ళిపోతుంది. దేవరకొండ నల్గొండ విజయవాడ రోడ్కి వెళ్ళిపోతుంది. మన శ్రీశైలం హైవే ఇట్లా వచ్చి శ్రీశైలం హైవే ఇటు మంది ఈ రోడ్ ఇది శ్రీశైలం. సో ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడికి వచ్చి ఈ బాబు దగ్గర ఉన్నాం ఓకేనా. సో ఈ రెండు హైవేలు అంటే ఒక హైవే మీద వస్తేనే ఎంతో క్రేజీ ఎంతో ప్రైస్ ఛార్జ్ ఎక్స్పెన్సివ్. అలాంటిది రెండు హైవేల దగ్గర వచ్చినాయి అంటే దాని వాల్యూ ఎంత ఉంటుందో ఆలోచించండి. ప్లస్ మనకి కూడా ఇది ఇక్కడ మనం చూసాం కదా హెచ్ఆర్సీ వీళ్ళు ఫస్ట్ కంపెనీ మంది 20 ఎకరాలు దీనికి రోడ్ సైడ్ వచ్చింది రెండు కట్టుకోవాలి. ఇది హైవేస్ కౌంటీ, ఇది వచ్చి శరణం వ్యాలీ. ఇంకొకటి సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ గ్రీన్ మెడల్స్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. అది మున్సిపాలిటీలో కల్వకుర్తి సిటీలో అనమాట. దాని చుట్టూ తెలియదు సిబిఎం డిగ్రీ కాలేజీ, నారాయణ ఇన్స్టిట్యూట్, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ మెయిన్ రోడ్ మీద ఉంటాయి అనమాట. వందే మాతరం ఫౌండేషన్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో